హాయ్ హలో టమాటో పప్పుని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కదా. మన దగ్గర టైం లేనప్పుడు ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక కప్పు కందిపప్పుకి పావు కప్పు శనగపప్పుని వేసి బాగా కడుక్కొని ఒక 5 నుంచి 6 టమాటోలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటోలను ఎక్కువగా యాడ్ చేయడం వల్ల పప్పు పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చిని యాడ్ చేశాను మేము ఎక్కువగా కారం తింటాం కాబట్టి నేను కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ కారం వేసి బాగా కలిసేలా కలుపుకొని ఒక 4 విజిల్లు వచ్చే వరకు స్టవ్ పైన పెట్టుకొని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఇంగువ వేసి ఇప్పుడు పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా, కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా రుబ్బుకొని ఈ తాలింపును యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటో పప్పు రెడీ. ఈ టమాటో పప్పు అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ టమాటో పప్పుకు కాంబినేషన్గా స్క్రంబుల్డ్ ఎగ్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.